అమ్మా, అన్నయ్య కోసమేనా చూస్తున్నావు? ఎప్పుడో రావాలి కదా, ఇంకా రాలేదేంటి? అదేదో పంచాయతీ సమస్యని పరిష్కరించాలని వెళ్ళాడు కదా, అందుకే లేట్ అయి ఉంటుంది. రాణి, నీ పెద్ద కొడుకు నన్ను మించిన ప్రయోజకుడయ్యాడు. ఆ ఊరి సమస్యను పరిష్కరించడానికి ఎవరో పిల్ల పెళ్లి బాధ్యతను కూడా తన భుజాన వేసుకున్నాడు. తాతయ్య కూడా మనవడికి తోడుగా వెళ్ళాడు. ఏం బాధ్యతలో ఏంటో ఈ మధ్య రామ్ ఇంటి పట్టునే ఉండడం లేదు. అటు కంపెనీ పనులకి తోడు ఇటు ఊరి బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు. అవసరమా వాడికి? అదేటమ్మా అట్టా అంటారు? రాంబాబు గారు ఇన్ని గొప్ప పనులు చేశారు కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు కదేటి? అవునమ్మగారు, నేను మన ఊళ్ళో సంత దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఇదే మాట చెప్పుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారి మనవడు తాతను మించిన మనవడు అవుతాడని. విన్నావా? అది మన రాముడంటే. అమ్మా, అదిగో కారు వచ్చింది. అన్నయ్య మాటల్లోనే వచ్చేసినట్టున్నాడు. మూలమో పెళ్లి కూతురు ఎంత చక్కగా ఉందో. రాములూరు పక్కన సీతమ్మాలక్ష్మిలా ఉంది కదేటి? రత్తాలు అమ్మా. రాము, ఏంట్రా నువ్వు చేసింది? అమ్మా, నేను నువ్వే. ఈ అమ్మ బ్రతికుందనుకున్నావా, చచ్చిందనుకున్నావా? రాణి, ఏమంటున్నావు? ఏమండి, మీరేం మాట్లాడొద్దు. రామ్, ఈ పిల్ల ఎవరో తెలిసే ఈ పని చేసావా? అమ్మా, అది వద్దు, ఇంకేమి చెప్పొద్దు. నీ తమ్ముడు ఆదిత్య జైలు పాలు కావడానికి కారణం ఈ అమ్మాయే. ఇలాంటి పిల్లని నువ్వు
రోజు నేను సాక్ష్యం చెప్పింది శ్రీరామ్ గారి తమ్ముడికి వ్యతిరేకంగానా? భగవంతుడా, ఎలాంటి పరిస్థితి వచ్చింది? అమ్మా ప్లీజ్, నేను చెప్పేది విను. ఎలాంటి పరిస్థితుల్లో నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే రామ్, కారణం ఏదైనా సరే నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకోవడం ముమ్మాటికి తప్పే. అమ్మారాణి, తప్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇలా కొత్త జంటను గుమ్మ ముందే నిలబెట్టి నిలదీయడం పద్ధతి కాదమ్మా. తాతయ్య, అంటే మీరే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారన్నమాట. ఈ పిల్ల ఎవరో తెలిసి కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారన్నమాట. అమ్మా నాన్న లేకుండానే మీ మనవడి కళ్యాణాన్ని గొప్పగా జరిపించారన్నమాట. అది కాదమ్మా తాతయ్య, నా గుండె మండిపోతోంది. మీరే కాదు, జరిగింది తప్పే కాదన్నట్టు ఎవరు సమర్థించినా ఊరుకునేదే లేదు. అమ్మా, ఎవరైనా వింటారు. నువ్వు గట్టిగా అరవకమ్మా ప్లీజ్. అమ్ములు, నువ్వు నోరు మూసుకో. రాణి, జరిగిన దానికి నీ మనసు ఎంత గాయపడుంటుందో, నువ్వెంత ఆవేశంలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ మనకిష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయిందనేది నిజం. అవునమ్మా రాణి, నువ్వే కాస్త పెద్ద మనసుతో అర్థం చేసుకుని వాళ్ళని లోపలికి ఆహ్వానించమ్మా. ఏంటి, కడుపు మండిపోతుంటే మంగళహారతి కూడా ఇచ్చి లోపలికి ఆహ్వానించాలా? అది నా వల్ల కాదు కాదు కాదంతే. రాణి, అమ్మా, రాణి, రాణి, అమ్మా, అమ్మా ఆగమ్మా. అమ్మా అమ్మా, నా మాట విని తల్లి. రాణి, అమ్మ రాణి, ఏంటమ్మా ఇది? అమ్మ రాణి, ఇది అయోధ్య నిలయం. ముక్కు ముఖం తెలియని ఏజెంటైనా కొత్తగా పెళ్లి చేసుకుని పసుపు బట్టలతో మన ఇంటికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగితే వాళ్ళని చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించి 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని అక్షింతల చల్లి దీవించడం కొన్నేళ్లుగా కొనసాగుతున్న సత్సాంప్రదాయం. కానీ ఇవాళ నువ్వు... తాతయ్య, సంప్రదాయం పేరుతో నాకు ఇష్టం లేని పనులు చేయించకండి. మీకున్నంత పెద్ద మనసు నాకు లేదు. నేను ఒక ఆడదాన్ని, తల్లిని. అక్కడ నా కొడుకు జైల్లో ఉంటే ఇక్కడ నేను వేడుకలు జరిపించలేను. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ పెళ్లి మాత్రం నాకు ఇష్టం లేదు, అంతే.